వినయము గల వారి ప్రాణము జీవజేయుటకును, నలిగిన వారి ప్రాణము జీవజేయుటకును, వినము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసిస్తున్నాను. వినము ఇక్కడ ఏమంటాడు? నలిగిన వారి, వినము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసిస్తాను. బిడ్డలారా, ఎక్కడ దేవుడు నివసిస్తున్నాడో అర్థం చేసుకోండి. ఎక్కడ దేవుడు నివసిస్తున్నాడో అర్థం చేసుకోండి. దేవుడు ఎక్కడ నివాసం ఉన్నాడో అర్థం చేసుకోండి. నీ హృదయము దేవునికి ఆలయం కాదా? నీ హృదయము దేవునికి ఆలయం కాదా? నీ హృదయము ఘోరమైన వ్యాధితో ఉంటే, నీ హృదయము ఘోరమైన పాపంతో ఉంటే దేవుడు నీలో నివసిస్తాడా? దేవుడు నీలో ఉండి మాట్లాడతాడా? దేవుడు మాట్లాడాడు. దేవుడు ఎవరితో మాట్లాడాడు? నీలో పాపము నీలో పాపము పాప స్వభావం నీలో ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడాడు. నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు వినడు. నువ్వెంత ప్రార్థన చేసిన దేవుడు వినడు. నువ్వెంత మొర పెట్టుకున్న వినడు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు తెలుసా? కష్ట సమయంలో చేస్తావు. నువ్వు ఏమి ప్రతిరోజు చేయవు నువ్వు ప్రార్థన. నీకు కష్టం వచ్చిందా? నువ్వు పడకలు అనుకున్నావా? నువ్వు గప్పుడే ప్రార్థన చేస్తావు. నువ్వు నీ ప్రార్థన అయినా ఇతరుల ప్రార్థన కోరుతావు. అమ్మలాగా ఇలా గమనించేది ఏంటంటే, మనము దేవునితో మాట్లాడే బిడ్డలము, మనము దేవునితో కలిసి సంబంధం కలిగి ఉండే వాళ్ళము. దేవుని ఆత్మ మనలో నింపబడాలి. దేవుని అభిషేకం మనలో నింపబడాలి. మనము దేవునితో మాట్లాడాలి. ఇది మన జీవితంలో కలిగి ఉండాలి. కానీ మనం కష్ట సమయంలో, దుఃఖ సమయంలో కనుక ఇంకా ఎక్కడ మనకు తావు లేదన్నప్పుడు దేవుని మీద ఆధారపడే కుటుంబాలు ఉంటాయి. అమ్మలాగా ఈ రీతిగా ఆధారపడితే నష్టపోతావు. నువ్వు వాక్యం నీలో లేదు, విశ్వాసం నీలో లేదు, అవిశ్వాసంగా జీవిస్తున్నావు. కాబట్టి ఈ కష్టాలు తట్టుకోవు, లాస్ట్ పడిపోతావు, మనుషుల మీద ఆధారపడతావు. ఇది అఘోరమైన పరిస్థితి. అందుకే దేవుడు నీలో నివాసము చేయడు. నివాసం చేసే బిడ్డలు ఎట్లుంటారంటే, వినగల వారి వద్దను దీన మనసు అంటే తెలుసు కదా. వినయం అంటే మీకు తెలుసు కదా. వినయము, విధేయత, దీనత్వము, దీన స్వభావము. వినయము, విధేయత, దీనత్వము, దీన స్వభావం కలిగి మంచి స్వభావం నీలో ఉండాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మెల్లగా చెప్పండి హల్లెలూయా. నోట్లో చెప్పు హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను మొత్తుకుంటే తీరని మొత్తుకోవాలి. మనం అందరం మొత్తుకుంటే సైతాన్ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఓకే, దేవుడు బిడ్డలారా, వినయము, దీనత్వము కలిగిన వారి యొక్క దేవుడు నివాసం చేస్తాడు. దేవుడు మంచి స్వభావం కలిగిన వారి యొక్క దేవుడు ఉంటాడు. కానీ మంచి స్వభావం లేదనుకో, నేను ఇంకో మాట చెప్తాను. చెడిపోయిన మనసు, చెడిపోయిన హృదయము, చెడిపోయిన తత్వము, చెడిపోయిన లక్షణాలు, చెడిపోయిన గుణాలు ఉన్న వ్యక్తిలో దేవుడు ఉంటాడా? ఉండడు. దేవుడు ఎక్కడో మారిపోయిన ఉంటాడు. ఎంత దూరం ఉంటాడు. మనం ఏడుస్తున్న దేవుడు అక్కడ నిలబడతాడు. అయ్యా రా అంటే అక్కడ బిడ్డ రాని దగ్గర నా మాటినవు, నా మాట వినలేదు కదా, ఇప్పుడు నన్ను ఎందుకు పిలుస్తున్నావు? దేవుడు అక్కడ నిలబడతా. నువ్వు శ్రమలు పొందక, నువ్వు బాధలు పొందక, నువ్వు కష్టాలు పొందక దేవుడు దూరం ఉంటాడు. కానీ దగ్గరికి రా పగోడైపోతాడు దేవుడు. అందుకే జాగ్రత్త దేవుడు. ఇలా ఇంకో వాక్యం చూసుకుందాం. గలతీ 2:20. సరే, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని
ఆమె చెప్పండి హల్లెలూయా. జీవించువాడానికా నేను కానే కాదు, నాలోని క్రీస్తేసుడే జీవించి నడిపించును. జీవించువాడానికా నేను కానే కాదు, నాలోని క్రీస్తేసుడే జీవించి నడిపించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధు యేసును, ఆరాధు యేసును, మహిమ నీకే వందనము. హల్లెలూయా. ఇక్కడ మంచి మాటతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అమ్మా, ఎందరికి సిలువ వేసినాడు దేవుడు? ఎందరూ మీరు సిలువకు అప్పచెప్పుకున్నారు, ఎందరూ సిలువను మోస్తున్నారు. సిలువను ఎంతమంది మోస్తున్నారు? అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడి ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారా? సిలువకు నిన్ను కొట్టారా? సిలువ శ్రమలను సహిస్తున్నావా? సిలువ బాధలను సహిస్తున్నావా? కదిలింది కరుణరథం, సాగింది సమయుగం, మనిషి కొరకు దైవమే. కదిలింది కరుణరథం, సాగింది సమయుగం, మనిషి కొరకు దైవమే. దీనదయాళుడు పంచిన రొట్టెలు, దీనదయాళుడు పంచిన రొట్టెలే, పంచిన రొట్టెలే రాలైనాయి, రాలైనాయి. కదిలింది కరుణరథం, సాగింది సమయుగం, మనిషి కొరకు దైవమే. మనిషి కొరకు దైవమే. హల్లెలూయా. కదిలింది కరుణరథం, కదిలింది కరుణరథం. కదలాలి బిడ్డలారా. ఒక్కోసారి నాకు నేను బాధపడతా. మనుషుల జీవితంలో మార్పు లేని జీవితాలు, చాలా జీవితాలు కనిపిస్తాయి. దేవునికి ఎక్కడ నినేమిత చూపిన వారు కనిపిస్తావు అంటే ఏదో కొందరు ఎక్కువ శాతము బద్ధకంలో ఉన్నారు, ఎక్కువ శాతము శరీరంలో ఉన్నారు, ఎక్కువ శాతము లోకంలో ఉన్నారు. ఈ లోకము అనే సముద్రం ఏంటో తెలుసా? ముంచేస్తుంది. అందుకే మనము పాపము నుంచి బయటకు వచ్చినాము, శాపము నుంచి బయటకు వచ్చినాము, క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాము, దేవుని పిల్లలుగా చేయబడ్డాము. కాబట్టి ఇంకా ఏం కావాలి? గుడ్డోడు ఏమన్నాడమ్మా? అమ్మా సార్, గుడ్డోడు ఏమన్నాడు? యేసు కాలంలో గుడ్డోడు ఏమన్నాడు? ఏమన్నాడు? సిలువ మన కోనేడు దగ్గర ప్రైజ్ ది లార్డ్.